నేరుగా 600 గ్రామాలలో పనిచేస్తుంటే సుమారు 400 గ్రామాల్లో ఇటువైపు గోరంట్ల వరకు కూడా ఈ నీళ్లను పొడిగించి నీళ్లను ఏర్పాటు చేసేటువంటి లైన్లు ఏర్పాటు చేసినా కానీ బడ్జెట్ తగ్గించి ఆ తగ్గించిన బడ్జెట్ కానీ అవసరమైన బడ్జెట్ కానీ ఏది ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సరిగా జోక్యం చేసుకోలేదు. నిన్ననే అనంతపురం జిల్లా కలెక్టర్ గారు డిఆర్ఓతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఆ మీటింగ్లో ఖచ్చితంగా చెప్పాం, ఒక్క ఫైల్ కూడా ఒక్క అడుగు ముందుకు వేయకుండా ఏ అధికారి కూడా జోక్యం చేసుకోవడం లేదు, చోద్యం చూస్తున్నారు. కాబట్టి ఈ సమ్మె కొనసాగుతుంది. ఇది కేవలం కార్మికుల వేతనాల కోసం చేసేటువంటి సమ్మె మాత్రమే కాదు, ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరమైనటువంటి నీటి సరఫరా వ్యవస్థను మూసివేసే పద్ధతిలో నడుస్తున్నటువంటి దానికి కూడా ముఖ్యమైనటువంటిది. ఈరోజు బడ్జెట్ లేకపోతే రిపేర్లు చేయలేరు. ఇప్పటికే యంత్రాలు పాతపడినాయి. కాబట్టి ఖచ్చితంగా తగు బడ్జెట్ కేటాయించాల్సిందిగా కోరుచున్నాం. ఇది కార్మికుల సమ్మె కాదు, ఇది ప్రజల ఈ పథకాన్ని నిలుపుకునేటువంటి సమ్మె అని చెప్పి తెలియజేసుకున్నాం. ఉపేంద్ర కుమార్, సత్సాయి వాట్సాప్ కార్మిక సంఘం ప్రతినిధి.